మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఇందిరా ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 3 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. అపర కోటీశ్వర్లు అవుతారు. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ పోతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. అంతులేని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ప్రతి సంవత్సరము 24 ఏకాదశి తిథులు వస్తాయి. ప్రతి ఒక్క ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని ఇందిరా ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయటం వల్ల వారికి విముక్తి లభించి వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి తిథి నాడు పూజలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు చక్కగా లభిస్తాయి. అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది. ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణం సమర్పించే వారికి పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ ఇందిరా ఏకాదశి రోజు తప్పక ఈ కథలు వినాలి. ఇందిరా ఏకాదశి గురించి పురాణాలలో ఒక కథ ఉంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, మధుసూదన, భాద్రపద మాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమ నిబంధనలు ఏమిటి? ఆ వ్రత పాలన వలన జరిగే లాభమేమిటి అని ప్రశ్నించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ ధర్మరాజా, ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి. దీనిని పాటించటం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి. రాజా, కృతయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచటంలో నేర్పరి అయిన ఆ రాజు మహిష్మతీపురాన్ని చక్కగా పాలించేవాడు. అతడు పుత్ర పౌత్రాదులతో ఎంతో సుఖంగా జీవించాడు. సర్వదా విష్ణు భక్తి పరుడై ఉండేవాడు. ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమై ఉండే భక్తుడైనటువంటి కారణంగా ఆ రాజు ముక్తిని ఇచ్చే విష్ణు నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేశాడు. ఒకనాడు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రయంగా నమస్కారం చేశాడు. తరువాత షోడశోపచార పూజ చేసి మునిని సుఖాసీన్ను చేశాడు. అప్పుడు నారదుడు ఇంద్రసేనునితో, రాజా, నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా? నీ మనస్సు ధర్మ పాలనలో లగ్నమై ఉన్నదా? నీవు విష్ణు భక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు. దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో, ఓ మునివర్య, మీ దయ వలన అంతా బాగానే ఉంది, మంగళమయంగానే ఉన్నది. నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నాకు యజ్ఞఫలం లభించింది. ఓ దేవరి, మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది అని అన్నాడు. రాజు మాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు. ఓ రాజా, నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెప్తాను, విను. ఓ రాజేంద్ర, నేనొకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను. యమధర్మరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడా అతనిని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను. వ్రత ఉల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది. రాజా, అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలుపమని కోరాడు. అతడు నాతో ఇలా అన్నాడు. మహిష్మతి పురాధీశుడైనటువంటి ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేనిప్పుడు యమలోకంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు
ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి, అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలుగుతాను అని నీ తండ్రి నాకు చెప్పారు. కనుక ఓ రాజా, నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నీవు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేపట్టు. త్వరలోనే భాద్రపద బహుళ ఏకాదశి రాబోతోంది అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని ఇంద్రసేనుడికి చెప్పాడు. అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపవలసినదిగా నారదుడిని అడిగాడు. వ్రత విధానాన్ని నారదుడు ఇలా వివరించాడు. రాజా, ఏకాదశి ముందు రోజు మనుష్యులు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్కపూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మర్నాడు అనగా ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంతధావనము, హస్తముఖ ప్రక్షాళనము చేసుకొని చక్కగా స్నానం చేయాలి. తరువాత ఎటువంటి భౌతిక భోగంలో పాల్గొనని వ్రత నియమం చేపట్టి రోజంతా ఉపవాసం చేయాలి. ఓ పద్మనేత్రుడా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుణ్ణి స్తుతించాలి. తర్వాత మధ్యాహ్నం వేళ సాలగ్రామ శిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తిపరచాలి. పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన, పుష్ప, ధూప, దీప నైవేద్యాలతో విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తి నామ, రూప, గుణ, లీలాదుల శ్రవణ కీర్తనలతో స్మరణతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరం అతడు సోదరులు, పుత్ర పౌత్రులు, బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పారణం చేస్తూ భోజనం చేయాలి. రాజా, ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణు లోకానికి వెళతాడు అని నారదుడు రాజుకు ఉపదేశించి మాయమయ్యాడు. తర్వాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము, బంధువులు, మిత్రులతో కలిసి నిష్టగా ఇందిరా ఏకాదశిని పాటించాడు. ఆ వ్రత మహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడ వాహనం మీద విష్ణు పాదాన్ని చేరుకున్నాడు. తర్వాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్య పరిపాలన చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవంతుని వద్దకు వెళ్ళిపోయాడు. ఇందిరా ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాప విముక్తుడై చివరకు విష్ణు పాదాన్ని చేరుకుంటాడు అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు. పూర్వకాలంలో త్రిలింగ దేశంలో కృష్ణవర్మ అనే మహారాజు ఉండేవాడు. కృష్ణవర్మ భార్య సుకన్యాదేవి ఎంతో సాత్వికురాలు. ఇద్దరు లక్ష్మీ నారాయణులకు పరమ భక్తులు. కృష్ణవర్మ దేశాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించేవాడు. ప్రతి 2 సంవత్సరాలకొక్కసారి తిరుమల యాత్ర చేసి కొండపై శ్రీనివాసుని దర్శించి అటు తర్వాత తిరుచానూరు అలివేలు మంగమ్మను దర్శించుకునేవాడు. మంది మార్బలం వెంటరాగా ఆ యాత్ర 4 రోజుల పాటు సాగేది. ఇలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణవర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమల చేరాడు. ఆనంద నిలయంలో స్వామిని దర్శించి కొండపై 4 రోజులు ఉన్నాడు. ఇక కొండ దిగి తిరుచానూరు వెళ్ళి అలివేలు మంగమ్మను దర్శించుకోవలసి ఉండగా తన పొరుగురాజు 1 వారం రోజుల పాటు తన దేశంలో అతిథిగా గడపడానికి వస్తున్నాడని భటుల ద్వారా వర్తమానం అందింది. అందిన వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరోమారు దర్శించుకోవచ్చునని తలచాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అన్నది. ఓ మహారాజా, ఆ జగన్మాత అనుగ్రహంతోనే మనం ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఆమె అనుగ్రహం వలనే మనకు సర్వ సౌభాగ్యాలు, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎలాగైనా సరే ఆ తల్లిని దర్శించుకుని వెళదాము అన్నది. అందుకు మహారాజు, సుకన్య, నీ మనసు నేను అర్థం చేసుకోగలను. కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికి మనం నగరంలో లేకపోతే బాగుండదు. మనం వెంటనే వెళ్ళాలి అని అన్నాడు. అంతటితో ఆగక చిరునవ్వు నవ్వుతూ ఆ జగన్మాత మన ఇంట ఉండనే ఉన్నదిగా అని అన్నాడు. ఆ మాటలు అసంకల్పితంగా అన్నవే అయినప్పటికీ ఆనంద నిలయంలోని శ్రీనివాసునికి ఆగ్రహం కలిగింది.
మహారాజు చెప్పిన మాట కాదనలేక ఎదురు చెప్పే ధైర్యం లేక సుకన్య మారు మాట్లాడలేదు. వెంటనే తిరిగి బయలుదేరి నగరం చేరుకున్నారు. తన ప్రియ సఖి అయిన శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణవర్మపై శ్రీమన్నారాయణుల వారికి ఎంతో ఆగ్రహం కలిగింది. ఆ ఆగ్రహం ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాలను కోల్పోయాడు. కొందరు పొరుగు రాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కృష్ణవర్మ భార్యతో సహా తప్పించుకొని అడవులలోనికి పారిపోయాడు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఆ రాజదంపతులు అడవులలో కందమూలాలను భుజిస్తూ చాలా దీనస్థితిలో జీవితం గడపసాగారు. ఈ విధంగా ఎందుకు జరిగిందో వారికి అర్థం కాలేదు. ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడ్డాడు. అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరునికి తమ దీన పరిస్థితిని వివరించారు. ఈ కష్టాల నుండి బయటపడే మార్గం అనుగ్రహించమని ప్రార్థించారు. అప్పుడు ఆ మునీశ్వరుడు కన్నులు మూసుకొని ఆ దంపతులతో ఇలా అన్నాడు: మహారాజా, మీరు ఒకనాడు అనాలోచితంగా అన్న మాటే మిమ్ములను మీ భార్యను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఆ రోజు మీరు తిరుచ్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా వెనుతిరిగారు. అంతేకాక ఆ తల్లి మా ఇంటనే ఉండగా ఇక ప్రత్యేకంగా కొలిచేదేమున్నది అన్న భావన వచ్చేలాగా మీరు అన్నారు. ఆ మాటలకు ఆమె ప్రియ వల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారికి ఆగ్రహం కలిగింది. తన ప్రియ సఖిని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం కలిగింది. అందువలనే మీరు సర్వం కోల్పోయి ఈ పరిస్థితికి వచ్చారు. మీకు తిరిగి మంచి రోజులు రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది. అదేమిటంటే మీరు తిరుచ్చానూరు వెళ్ళి 40 రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుల వారు కూడా సంతోషించి మీకు మునుమటి వైభవాన్ని కలగజేస్తారని అన్నాడు. ఇది విన్న ఆ రాజదంపతులు ఆ మునీశ్వరునికి నమస్కరించి ఆ మరునాడే బయలుదేరి తిరుచ్చానూరు చేరుకున్నారు. జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగ్గా లేకపోవటం చేత అక్కడి వారెవ్వరూ కూడా రాజదంపతులను గుర్తుపట్టలేదు. వీరు వేరే దేశం నుండి వచ్చిన భక్తులని తలిచారు. రాజదంపతులిద్దరూ కూడా 40 రోజులు అక్కడే ఉండి రోజు ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడిపారు. వీరి కఠోర దీక్షకు శ్రీ లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషించారు. వారి అనుగ్రహంతో తిరిగి వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. ఏకాదశి అంటే విష్ణువుకే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే ఒక పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టుప్రక్కల గ్రామాలలో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జ్యోతిష్య, వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఆ దంపతులకు 2 కుమార్తెలు. ఇద్దరికీ మంచి వరులతో వివాహం జరిగింది. ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలిచేవాడు శివశర్మ. అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ప్రతి ఏడాది నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు. ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు, స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుని స్మరిస్తూ కాలం గడిపేవారు. ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించటం మానివేసింది. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది. రోజురోజుకు కంటి చూపు ఇంకా మందగించసాగింది. చూపు సరిగ్గా కనబడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడటంతో మోకాలు విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది శివశర్మ. ఎప్పుడూ ఆ పరమేశ్వరుని స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయేవారు. పరమేశ్వర, ఏమిటి ప్రారబ్ధం? ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా. కానీ పరమేశ్వరుడు దయామయుడు. శివశర్మ పాప ఫలితం తీరటంతో తన భక్తుణ్ణి ఇంకా రక్షించాలని తలిచాడు. మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు. శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణునిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది. ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అన్నారు: స్వామి, తమరు దివ్య తపస్సంపన్నుల్లాగా ఉన్నారు. మేము ఎన్నో కష్టాల్లో ఉన్నాము.
మా యందు దయతలచి ఈ బాధల నుండి విముక్తి పొందే మార్గం సెలవియ్యండి అని ప్రార్థించారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు: ఆయనలారా, మీ బాధ నేను గ్రహించాను. మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెప్తాను. ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే ఒక గుట్ట ఉన్నది. ఆ గుట్టపై వెలిసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలో వెళ్ళి ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చి వెళ్ళిపోయాడు. శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు. కొండ మీదకు మెట్లు సరిగ్గా లేవు. కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది. కంటి చూపు సరిగ్గా కనబడక ఈ కాలి నొప్పితో అస్సలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది. కొండపై నుంచి కిందకు దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయని అడిగాడు. వారు శివశర్మ దంపతులతో దాదాపు 1000 మెట్లు ఉన్నాయని, 2 గంటల కంటే ఎక్కువే సమయం పడుతుందని అన్నారు. శివశర్మకు ఎంతో బాధ కలిగింది. ఈ కాలి నొప్పితో ఎలా ఎక్కగలనా అని తలిచాడు. అని మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనబడుతున్నాడు. ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకుని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకుని రొప్పుతూ కొండ ఎక్కసాగాడు. మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి. శివశర్మ ప్రతి 10 మెట్లకు ఒక్కసారి కూర్చొనసాగాడు. అలా 200 మెట్లు ఎక్కేసరికి అతడిలో ఊపిరి పూర్తిగా పోయింది. ఇక ముందుకు వెళ్ళలేనని తలచి ఒక్క చోటనే కూర్చున్నాడు. అప్పుడు మెట్లు ఎక్కుతున్న ఒక భక్తుడు వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, స్వామి నాతో రండి, మీరు తేలికగా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చెయ్యి పట్టుకొని లేపాడు. శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లయింది. అంతే, అతడి చెయ్యి పట్టుకుని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేశాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది. శివశర్మ దంపతులిద్దరూ కూడా కన్నులు మూసుకొని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కరించారు. అంతే, ఆశ్చర్యం! కన్నులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమయ్యింది. కంటి చూపు మునిపటి కంటే కాంతివంతంగా, శక్తివంతంగా కనిపిస్తుంది. ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి దంపతులిద్దరూ కూడా ఎన్నో విధాలా స్తుతించారు. అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చిన భక్తుని కోసం ప్రక్కకు తిరిగి చూశారు. ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనబడలేదు. ఆ చుట్టుప్రక్కలనే వెతికాడు, కానీ ఎక్కడా కనబడలేదు. అప్పుడు వారికి అర్థమైంది, ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు. ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకున్నారు. పరమేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశించాయి. ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరు తిరిగి వెళ్ళిపోయారు. కొన్ని రోజులకు శివశర్మ కాలినొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. శివశర్మ దంపతులు బ్రతికి ఉన్నంతకాలము ఆ పరమేశ్వరుని సేవిస్తూ సుఖంగా గడిపి చివరన ముక్తిని పొందారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 3 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. జన్మల పాపాలు పోతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా పోతాయి. అంతులేని ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది. విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.